అందరూ భయపడ్డట్లే, అందరూ అంచనా వేసినట్లే World War III లాంచ్ అవ్వబోతూ ఉంది. కొట్టుకుదామండి. అంత అంత ప్రపంచమంతా దేశంతో నిండిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒక కుగ్రామం నుంచి మొదలెడితే ప్రపంచంలో పాశ్చాత్య దేశాలని చెప్పుకునే అక్కడి వరకు అంతా ద్వేషంతో నిండిపోయినారేంట్రా బాబు. ఎస్, ప్రపంచ యుద్ధం 3 దాదాపు ఇక లాంచ్ అవ్వడం ఇక నిమిషాలు లెక్క పెట్టుకోవాలేమో. కారణం ఏంటి? తాజాగా రష్యా అధ్యక్షుడు అత్యంత 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 భయంకరమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్కి అణ్వాయుధాలు అందించాలి అని చెప్పి పశ్చిమ దేశాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఆ ఆలోచనను కూడా సహించలేనటువంటి రష్యా అధ్యక్షుడు ఎట్లా సహిస్తారు? వాళ్ళ కుంపట్లో వైపు ఏమంటారు, మంటలు పెడతాం, వాళ్ళ ఇంట్లో పోయి కుంపట్లు పెడతాం అని చెప్పి అంటే అడుగుదురుతుంది. ఈ ఉక్రెయిన్కి ఏమో ఈ అమెరికా ఈ పక్కన వీళ్ళు ఎగదోస్తుంటారు. వెనకాల నుంచి వాళ్ళు ఎడో ఉంటారు, దూరంగా మేము ఉన్న వాళ్ళు ఎగదోస్తుంటారు. ఆ పక్కన వాళ్ళు కొట్టుకొని చావాలి. ఇప్పుడు ఉక్రెయిన్కి అణ్వాయుధాలు అందిస్తాము అని చెప్పి పశ్చిమ దేశాలు ఆలోచించుకుంటూ నిర్ణయం తీసుకోబోతుంటే పుతిన్ ఒక భయంకరమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ దేశాలు సాతాన్ 2గా పిలుచుకునే అణ్వాయుధాలను ప్రయోగించబోతూ ఉన్నారు. అంటే ప్రపంచ దేశాలు సాతాన్ 2 అంటాయి, బట్ రష్యా దానికి RS-28 సర్మత్ అని పేరు పెట్టింటారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి ఇది. అత్యంత శక్తివంతమైనటువంటి క్షిపణి. స్ట్రైకింగ్ రేట్ 35,000 కిలోమీటర్లు. సింగిల్ బ్లాస్ట్తో యూకేను మొత్తం కొలాప్స్, నేలమట్టం చేసేయగలదు. సింగిల్ బ్లాస్ట్ తోటి ఒకేసారి డజన్ల కొద్ది అణ్వాయుధాలను మోసుకొని పోతుంది. అత్యంత 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 ప్రమాదకరమైనటువంటి ఈ RS-28 ఏమంటారు, సత్మాన్ అంటారు. ప్రపంచం అయితే దాన్ని సాతాన్ 2 అంటారు. అత్యంత బలీయమైనది. యాక్చువల్గా ఉక్రెయిన్తో యుద్ధం 2023 అప్పుడు మొదట్లో స్టార్ట్ అయిన తర్వాత రష్యా దీన్ని మొత్తం మరింతగా అప్డేట్ చేసి పరీక్షించింది. సక్సెస్ అయ్యారంటున్నారు. నిజంగానే అది కనుక ఉక్రెయిన్ మీద వేస్తే ఇంకా ఆ చుట్టుపక్కల ఇంకా మిగలడానికి ఏమీ ఉండదు. కానీ పుతిన్ తాజాగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి మొత్తం ప్రపంచంలో బ్రేకింగ్ ఇదే. అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఇంకేమైనా ఉంటుంది ఆ ప్రపంచం? ఎవడో ప్రయోగిస్తే దాని ఫలితాలు ఇంకెవడో అనుభవించాలి. మొత్తం ద్వేషంతో నిండిపోయింది సమాజం, ప్రపంచం అంతా. యాటికి పోయి ఎవరిని చంపుతారా బాబు? మొత్తం అంతా కనుక విద్వేషంతో నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇంక అణ్వాయుధాలతో యుద్ధం మొదలైతే ఏంది పరిస్థితి? రష్యా దగ్గర అత్యంత శక్తివంతమైనటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ సాతాన్ 2 అనేది ఒకేసారి డజన్ల కొద్ది మోసుకుపోతాం. 35,000 కిలోమీటర్లు దాని స్ట్రైక్ రేటు. ఏమంటారు, ఒక మీడియా సంస్థ చెబుతూ ఉంది, సింగిల్ బ్లాస్ట్లో యూకేని పేల్చి అవతల పడేస్తుంది అట. అది అంత శక్తివంతమైనవి. ఎస్, ప్రయోగించడానికి పుతిన్ ఆదేశాలు ఇచ్చాడట. ఏం జరుగుతుందో చూడాలి. ఏదన్నా కారణాలతో వెనక్కి పోవడమా, ఏదో ఒకటి జరగాలి అవి ప్రయోగించకుండా. చేర్చేశారు ఆల్రెడీ వాళ్ళ సైన్యం దగ్గర. దాన్ని లాంచ్ చేసి ప్రయోగిస్తే ఏముంది, ఇంక మాట్లాడుకోవడానికి ఏముండదు.